ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు వద్దు అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ కు పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇక కేటీఆర్ మాట్లాడే భాష వాళ్ళ నాయన కూడా ఎప్పుడూ మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ఇకపై ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కొండా సురేఖ. నాకు తెలిసి రాజకీయాలు మొదలైన దగ్గర నుంచి కూడా ఈ తెలంగాణ అసెంబ్లీనే దానికి సాక్ష్యం అని నేను అనుకుంటా ఉన్నాను. ఫామ్ హౌస్లో పండుకొని మరి పనికిరాని మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ను ఉసిగొలిపి ఈరోజు బయటకు వచ్చి ఆయన మీడియా ముందు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులను మంత్రులను కించపరిచే విధంగా మాట్లాడుతూ వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మేము తెచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి వాళ్ళు ప్రశాంతంగా కడుపు నిండా దీన్ని కంటి నిండా నిద్రపోయే విధంగా మేము పరిపాలించామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు పర్థం లేదు. ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళ నాన్న కొంచెం మంచి మాట్లాడేవాడు. వాళ్ళ నాన్నను మించి ఈరోజు చాలా దరిద్రమైన లాంగ్వేజు, చాలా అవమానపరిచే విధంగా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడడం అనేది చాలా దారుణం. ఇది తెలంగాణలో వాళ్ళ ఆనవాయితీ సృష్టించారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. వేరే రాష్ట్రాలలో చూస్తే ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటారు అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక వస్తుంది తెలంగాణ తెలిసినాక నువ్వు నీ చెల్లె తట్టాబుట్ట చదువుకొని అమెరికా నుంచి ఈడికొచ్చి మరి ఆ క్రెడిట్ మాకు మీరు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఈరోజు మంత్రులుగా మీరు ఉండి కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజల డబ్బును పక్కదారి పట్టించి యువతను ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ రోజు కేసులు మీరే పెట్టించుకున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీరే ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు వందలాది మంది చచ్చిపోతే మిమ్మల్ని రెచ్చగొట్టి ఈరోజు తెలంగాణ వస్తే మేము తెలంగాణ తెచ్చినామని కల్వకుంట్ల కుటుంబం ఈరోజు వాళ్ళ పేరుని మరి చరిత్రలో ఎక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ రోజు వాళ్ళు ఎవ్వరికి కూడా ఒక చిన్న గీత కూడా పడలేదు. కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి మరి మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని మరి ఆత్మహత్య చేసుకునేలాగా చేసి ఆ రోజు తెలంగాణను ఇచ్చే విధంగా ఆ రోజు వీళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టారు. మళ్ళీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభుత్వాన్ని మేము అడ్డుకుంటాము, ప్రభుత్వం అన్యాయం చేస్తా నిలదీస్తారు, మా వాళ్ళు జైలు పోవడానికి కూడా వెనకాలరు అంటే మళ్ళీ పిల్లల్నే బలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్. నువ్వెందుకు జైలుకు పోవు? మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు జైలుకు పోరు? ఆ రోజు కూడా అట్లనే మీరందరూ మాత్రం సేఫ్ సైడ్లో ఉండి యువత జీవితాలతో ఆడుకొని వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉండి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారడానికి కారణం ఆ రోజు మీ టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ చేసిన కథలు కావా అని చెప్పి అడుగుతా ఉన్నాను. టీఆర్ఎస్ కేటీఆర్ గారికి వాళ్ళ నాయకులు ఎవరైతే ప్రభుత్వం మీద కానీ, మంత్రుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, మా ముఖ్యమంత్రి మీద కానీ పలువలు చిల్వలుగా ఏదైనా మాట్లాడితే ఇక ముందు ఊరుకునేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాం. వాళ్ళు తప్పులు చేస్తే బయట పెడతాం. అవసరమైతే తప్పు ఆధారాలు దొరికితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.